నేను ఏదో ఒక జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ, చేయమను. అవును, ఇంతకుముందు కూడా చేస్తా అన్నావు. ఇంటర్వ్యూస్ కూడా వెళ్ళావు. మళ్ళీ ఏమైంది? ఆ ఇంటర్వ్యూకి వెళ్తుంటేనే నేను వేరే అమ్మాయితో చూసి పెద్ద గొడవ అయ్యి మళ్ళీ చేద్దాం అనుకున్నాను కానీ ఓకే ఓకే ఓకే, ఇప్పుడు అవన్నీ ఎందుకులే, దీనికి అన్నీ గుర్తుంటాయి. మళ్ళీ ట్రై చేయాలి. మను, ఈసారి ఇంటర్వ్యూస్కి నేను తీసుకెళ్తాను, ఓకేనా? ఎందుకు మళ్ళీ వేరే అమ్మాయితో కనిపిస్తారనా నేను తీసుకెళ్తా అంటున్నారు? చిచి, అలా ఏం కాదే, నేనేదో సరదాగా అన్నాను. అంతేనా లేకపోతే నాకు తెలియకుండా అయ్యో, అమ్మాయితో? అలా ఏం కాదే, నేను సరదాగా అంటున్నాను. నాకెవరు వద్దే, నువ్వు చాలే, ఎవరు అవసరం లేదు నాకు ఇంకా. అలా అయితే ఓకే. అమ్మా, ఇంకో అమ్మాయా? తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఆ మాత్రం భయం ఉండాలి. భయం పుట్టించింది ఎవరు మరి? అలా కాదు బేబీ. సరే బేబీ, నైట్ వచ్చేస్తా. ఆఫీస్ ట్రిప్ అని చెప్పా, ఈరోజు వచ్చేస్తా. సరే, ఓకే బాయ్. ఎవర్రా ఫోన్లో? మామూలుగా తలపడతలేవుగా. మొన్న పబ్లో పరిచయమైందిరా. వీకెండ్ అయితే ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు. రేయ్, ఇంట్లో వైఫ్ని పెట్టుకొని ఏంట్రా ఈ పనులు? వైఫ్ హోమ్ ఫుడ్ అన్నట్టు. మనం హోమ్ ఫుడ్ కన్నా స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ తింటాం కదా, ఆ టేస్టే వేరు. ఒకవేళ బయట తింటున్నాను ఇంట్లో తెలిస్తే ఏంటి పరిస్థితి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా తెలియకుండా జాగ్రత్త పడతాం. ఒకవేళ తెలిసిపోయిందనుకో ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసేయడమే. అమ్మో, ఆ టార్చర్ మామూలుగా ఉండదురా. అందరి ముందు పరువు పోతుంది, చీప్ అయిపోతాం, గొడవలు అయిపోతాయిరా. ఏదో బాగా ఎక్స్పీరియన్స్ అయినట్టుంది. అయిందిలే, కానీ మరింత కాదురా రే. ఏదో మిస్అండర్స్టాండింగ్ అయింది. ఆ ఒక్కదానికే నా తోలు తీరిపోయింది. మరి ఇప్పుడు బాగానే ఉన్నారా? ఇప్పుడు ఓకే, బాగానే ఉన్నాం. నేను అలా కాదు, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తా. చూసుకోరా రే, లేకపోతే బుక్ అయిపోతాం. ఏం చూస్తున్నావు నా మొబైల్లో? నువ్వు ఇంకెవరైనా అమ్మాయితో పులిహోర కలుపుతున్నావేమోనని చెక్ చేస్తున్నాను. ఏంటే అప్పుడు జరిగిందని ఇంకా మనసులో పెట్టుకొని ఇంకా అనుమానించడం కరెక్ట్ కాదే. నేనేదో ఊరికే అన్నానులే, అనుమానం లేదు ఏం లేదు, జస్ట్ ఊరికే చూస్తున్నా అంతే. ఇదిగో, నీకు ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే ఇప్పుడే క్లియర్ చేసుకో, లేకపోతే చిన్న చిన్న వాటికి మళ్ళీ గొడవలు అవుతాయి. నీ మీద నమ్మకం ఉంది కాబట్టే ఆ రోజు నిన్ను మళ్ళీ యాక్సెప్ట్ చేశా, లేకపోతే అప్పుడే వదిలేసేదాన్ని కదా. మరెందుకు చూస్తున్నావు ఫోన్? నేనేదో క్యాజువల్గా చూస్తున్నా, అనుమానంతో చూస్తే వేరేలా ఉంటుంది. నిజం అబ్బా, కావాలంటే ఇది నువ్వే పెట్టుకో, నాకేం అనుమానం లేదు. సర్లే చూసుకో, అయినా నా ఫోన్లో ఏముంటుందిలే. మరి ఎందుకంతలా అయిపోతున్నావు? నేనైతే నార్మల్గా ఫొటోస్ చూసుకుంటున్నా. సరేవే, చూసుకో చూసుకో. నువ్వుండు, నేను వెళ్తాను. ఓకే. ప్లీజ్ ఏడవకే. మను, ఆ?
నా ఫ్రెండ్ శిరీష. ఆ, ఏమైంది సిరి? ఇంట్లో ఏదైనా గొడవ పడ్డావా? ఇంత లేట్ నైట్లో రావాల్సినంత ప్రాబ్లం ఏమొచ్చింది? ఎప్పుడో రావాల్సింది. ఇన్ని రోజులు ఓపికతో భరిస్తూ ఉన్నా. అసలు ఏమైంది? దేని గురించి గొడవ? అసలు నా బాడీ మీద ఆయనకి ఏం హక్కు ఉంది? పెళ్లి చేసుకుంటే ఏమైనా చేయొచ్చా? కొట్టడానికి తిట్టడానికి దీనికి నా పెళ్లి చేసుకునేది. అసలు ఏమైంది గొడవ? ఈరోజు టిఫిన్ చేయలేదు. ఏమనుకోకుండా బయట తినేస్తారా? ఆఫీస్కి లేట్ అవుతుంది. మళ్ళీ నాకు ఇది ఒక బొక్కనా? ఇది ఒక్క రోజుకి క్షమించండి. రేపటి నుంచి తొందరగా లేట్ చేస్తాను. అందుకే ఆడవాళ్ళకి ఉద్యోగాలు అవి వద్దు అనేది. ఒక్కరోజే కదండి, ఎందుకలా మాట్లాడతారు? ఒక్కరోజైతే అంటే ఇప్పుడు నేను బయట తినాలా? వంటనే చేయడానికి అనుకుంటే ఇంట్లో పని మనిషిని పెట్టుకోవచ్చు కదా. నన్నెందుకు చేసుకున్నారు? ఇంతకు మించి ఏం చేస్తారు? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మూసుకుని పడుండు. మాటకి మాట సమాధానం ఇస్తే చంపేస్తా. మీరు మరీ ఇలా మొరటుగా చేయకండి. కొరకడం లాంటివి ఆఫీస్లో అందరు చూసి అడుగుతున్నారు. ఆఫీస్ మనీ నాకు నచ్చినట్టు నేను చేస్తా. అయినా నువ్వేంది నాకు చెప్పేది? కండిషన్స్ పెడుతున్నావా? అలా నన్ను ఒక మనిషిలా కూడా చూడట్లేదు. ఇష్టం వచ్చినట్టు కొట్టడం తిట్టడం నరకం చూస్తున్నా. మరి మీ పేరెంట్స్కి ఏం చెప్పలేదా? చెప్పా. మీ నాన్న నన్ను ఇప్పటివరకు కొట్టలేదనుకుంటున్నావా? అమ్మా, ఆయన మరీ సైకోలా బిహేవ్ చేస్తున్నాడమ్మా. బయట వాళ్ళకి 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. కోపంలో ఏదో అంటారు. ఇంకా కోపం ఎక్కువైతే చెయ్యి కూడా చేసుకుంటారు. అలా అని కొడతారా అమ్మా? ఊరికి ఎందుకు కొడతారు? నువ్వు మాటకి మాట ఎదురు చెప్పుంటావు, అందుకే కొట్టుంటారు. అమ్మా, నువ్వేంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు ఆయనకు సపోర్ట్ చేసుకుంటూ? నాకు అబ్బాయి ఫోన్లో అంతా చెప్పాడు. నువ్వే కొంచెం ఓవర్గా మాట్లాడావనిపిస్తుంది. ఏం చెప్పాడు? బయట తిని హెల్త్ పాడవుద్ది అంటే నేనేమన్నా నీకు వంట మనిషిని అన్నావంట కదా. అమ్మా, నేనలా అనలేదు. ఒక్కరోజే కదా కుదరలేదు అంటే ఇంక నువ్వెందుకు పెళ్లి చేసుకొని అన్నట్టు మాట్లాడాడు. అందుకే నాకు కోపం వచ్చి నేనేమన్నా పని మనిషినా అని అడిగా, అంతే. కోపం వస్తుంది గదే అలా అంటే. అమ్మా, ఆయన నన్ను తెలివిగా రెచ్చగొట్టి ఏదోటి అనేలా చేసి నన్ను కొడుతున్నాడమ్మా. నీకు అర్థం అవ్వట్లేదు. నేను నీకు చాలాసార్లు చెప్పా, మాటకి మాట ఎదురు చెప్పొద్దని. నువ్వు కంట్రోల్గా ఉండు. మాటకి మాట ఎదురు చెప్పొద్దు. ఊరికే వచ్చి కొడితే చెప్పు, అప్పుడు నేనేదైనా చేస్తా. అమ్మా, ఆయన ఇంకా చాలా చేశాడు. అన్నీ నీకు చెప్పుకోలేకపోతున్నా, అంతే. పెద్ద సాడిస్టిక్ బిహేవియర్ అమ్మా ఆయనది. ఇంక నాకేం చెప్పొద్దు. ముందు నువ్వు కరెక్ట్గా ఉండు. అలా నాదే తప్పయ్యేలా నన్ను రెచ్చగొట్టి ఏదోటి అనేలా చేసి నన్ను కొట్టేవాడు. అంత సైకోవాడు. మరంత నచ్చినప్పుడు డివోర్స్ తీసుకుని విడిపోవచ్చు కదా. కొన్ని రోజులు పేరెంట్స్ ప్రెషర్ వల్ల భరించా. ఇక నా వల్ల కాదు. డివోర్స్ తీసుకొని వెళ్ళిపోదాం అనేసరికి ప్రెగ్నెన్సీ వచ్చింది. అవునా? ఆ సంతోషం కూడా ఎక్కువ రోజులు ఉండనివ్వలేదు చెత్త నా కొడుకు. మనకప్పుడే పిల్లలొద్దు అనుకుంటున్నా. నువ్వు అబార్షన్ చేయించుకోవా?
అదేంటి నిన్నంత హ్యాపీ అయి చెకప్ కూడా చేయించావు? అవును, నిన్నంత అనిపించలేదు. ఇప్పుడు బాగా ఆలోచించా, వద్దు అనిపిస్తుంది. అదే ఎందుకు? మనం ఇంకా ఫినాన్షియల్గా సెట్ అవ్వలేదు కదా. పైగా కొన్ని రోజుల్లో ఫారెన్ వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. అక్కడే సెటిల్ అవుదాం. ఏహే, అయినా నీకు ఇవన్నీ చెప్పాలా? ఒకసారి చెప్తే అర్థం కాదా? మళ్ళీ కొడితే అందరికీ ఫోన్ చేసి చెప్పుకుంటావు. ఇప్పుడు నేనేమన్నా? ఎందుకంటే నువ్వు తెలియాలి కదా. ఇప్పుడు చెప్పా కదా, అర్థమైందిగా. మూసుకొని చేపించుకో, ఇంకేం మాట్లాడుకో. ఒక్క నిమిషం. నిన్నంతా బానే ఉండి చెకప్ చేయించాక ఇలా అంటున్నావు అంటే జెండర్ చెక్ చేయించావు కదా? అలా ఎవరూ చెయ్యరు, కేసు అవుతుంది. నువ్వేదేదో ఆలోచించుకో. మనం ఇంకా ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా లేం, అదే రీజన్. సరేలే, ఈ బేబీ గురించి వదిలే, నేను చూసుకుంటా. ఏహే, ఏంటి నీ నస? నీకొచ్చే జీతంతో నువ్వు చూసుకోలేవు. అయినా నువ్వు నా ఇంట్లో నాకు నచ్చకుండా నువ్వేం చేయకూడదు. మూసుకుని నేను చెప్పిన మాట విను. నిజం చెప్పు, చెకప్లో అమ్మాయి అని వచ్చింది కదా? నువ్వు ఇంకొక మాట మాట్లాడవనుకో, నేనేం చేస్తానో నాకే తెలీదు. సైలెంట్గా వెళ్ళి అబోర్షన్ చేయించుకో. ఎక్కువ మాట్లాడుకో. వాడు నాకు తెలియకుండా నేను తాగే పాలల్లో అబోర్షన్ పిల్స్ కలిపేశాడు. పైకి అందరికి మంచిగా కనిపించే పెద్ద సైకో వాడు ఇలా చేశాడని ఎవ్వరికి చెప్పినా నమ్మరు. అందుకే అక్కడి నుంచి గొడవపడి వచ్చేసా. అలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదండి. అవును సిరి, ఊరికే వదిలేకూడదు. లేదు మను, వాడు ఏది చేసినా చాలా తెలివిగా చేస్తాడు. వాడి తప్పు లేకుండా జాగ్రత్త పడతాడు. అందరూ నాదే తప్పు అంటారు. పెద్ద క్రిమినల్ బ్రెయిన్. పేరెంట్స్ సపోర్ట్ కూడా లేదు. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాలో తెలియక నీ దగ్గరకు వచ్చాను. సారీ, మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టుంటే. అయ్యో పర్లేదు. ఒక 2 days నీ దగ్గర ఉండొచ్చా? వేరే ఫ్లాట్ చూసుకొని వెళ్ళే వరకు. మీకేం ప్రాబ్లం లేదంటేనే. పర్లేదు. అయ్యో నాకేం ప్రాబ్లం లేదు. నీ ఫ్లాట్ దొరికే వరకు నువ్వు ఇక్కడే ఉండొచ్చు. నో ఇష్యూ. థ్యాంక్ యూ మను. సొంత వాళ్ళు కూడా సపోర్ట్ చేయని టైంలో మీరు చాలా సపోర్ట్గా ఉన్నారు. నాకు తెలిసిన హౌస్ బ్రోకర్ నెంబర్స్ ఉన్నాయి, మీకు పంపిస్తాను. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. సరే పద, నీ రూమ్ చూపిస్తాను. మ్. నాకేంటి ఇలాంటి కళ వచ్చింది? ఏమైంది అలా డల్గా ఉన్నావు? నీ ఫ్రెండ్ ఏది? తను ఆఫీస్కి వెళ్ళింది. నైట్ అంతా అసలు ఏవేవో కళ్ళు. ఏవేవో అంటే? అదే నీ ఫ్రెండ్ని టార్చర్ చేస్తున్నట్టు, ఆ బాధ తను తట్టుకోలేకపోతున్నట్టు అలా వచ్చాయి. నైట్ అంతా తన సాడ్ స్టోరీస్ వింటూ పడుకున్నావు కదా, అందుకే అయి ఉంటుంది. కానీ తన లైఫ్ చాలా స్ట్రెస్ఫుల్ కదా.
అవును. తను నాకు అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడుతూ ఉండేది కానీ మరీ ఇంత దారుణం అని తెలీదు. బట్ ఇప్పుడు ఇంకా అంత అయిపోయిందిగా, హ్యాపీగా ఉండొచ్చులే. ఇంకా జాబ్ కూడా లేకపోయి ఉంటే వేరే ఉండేదేమో సిచ్యువేషన్ కదా. చాలామంది అమ్మాయిలు ఇలానే అడ్జస్ట్ అవుతూ బతుకుతున్నారు. అవును. తను కాలేజీలో ఉన్నప్పుడు ఎలా ఉండేదో తెలుసా? చాలా హ్యాపీగా, ఫ్రీగా, చాలా మంచిగా ఉండేది. కానీ తను ఇప్పుడు చూస్తుంటే నాకే కష్టంగా ఉంది. సర్లే, ఇక నుంచి ఏ ప్రాబ్లం ఉండదులే. ఏమైనా మనం ఉన్నాగా, చూసుకుందాం. ఓకేనా? హ్మ్. సరే, నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్ళి రెడీ అవ్వాలి. బాబు రామ్, ఏమైందిరా? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదురా. ఏదో ఉంది, చెప్పు. 2 months బ్యాక్ ఒక అమ్మాయి పరిచయం అయిందిరా. తన గురించి ఆలోచిస్తున్నా. అమ్మాయి అంటున్నావు, ఆలోచిస్తున్నా అంటున్నావు, ఏంటి కథ? తను నా వైఫ్ ఫ్రెండ్ రా. రేయ్, పోయి నీ వైఫ్ ఫ్రెండ్నా? అసలు ఏం జరిగిందిరా?